సర్వం శివం శివం సర్వం. సృష్టికి మాత్ర స్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. లలితా అమ్మవారిని లలితా త్రిపురసుందరి దేవిగా పిలుస్తారు. లలితా అమ్మవారు శాంతి స్వరూపిణి. ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటే అంతా శుభమే జరుగుతుంది. లలిత అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఒక ముఖ్య సాధనగా ఉపయోగపడుతుంది. తొలిసారిగా లలితా సహస్రనామాలను అయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడు. వాటిని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచారు. ఏ సహస్రనామాల్లో అయినా ఒకే తరహా ఆరాధన ప్రాముఖ్యత ఉంటుంది. లలితా సహస్రనామంలో మాత్రం నిర్గుణ ఆరాధన, సర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలి జాగృతి ఇలా అన్ని రకాల ఆరాధనలు కనిపిస్తాయి. లలితా సహస్రనామంలో ధ్యానం, అంగన్యాసం, కరన్యాసం, పంచపూజలు, ఫలశ్రుతి భాగాలుగా ఉంటాయి. కొందరు మొత్తం ఇవన్నీ కలిపి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తారు. ఇవన్నీ చదవడం కుదరే పక్షంలో కేవలం లలితా సహస్రనామ స్తోత్రం ఒకటి పఠించినా సరిపోతుంది. లలితా సహస్రనామాలను శ్రద్ధగా పఠించిన, శ్రద్ధగా విన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లలితా సహస్రనామం చివరిలో శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమని పేర్కొంటారు. అంటే ఈ సహస్రనామం మొత్తం రహస్యాలతో కూడినది చెప్పవచ్చు. సాధుకులకు, ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని చూపించే అనేక మార్గాలు దీనిలో దాగి ఉన్నాయి. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తంగా ఉంది. కావున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామాన్ని పఠించండి. అమ్మవారి కృప తప్పకుండా లభిస్తుంది. లలితా సహస్రనామం పఠించేటప్పుడు తప్పులు చదవరాదు. ఒకవేళ తప్పు చదివినా చివరిలో ఈ మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోండి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని చెప్పుకోండి. సర్వం శివం శివం సర్వం.